గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికి పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న మాట ఇవాళ అక్షర నిజం అని తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం కాంగ్రెస్ సర్కారు పనిచేయాలని సూచించారు కేటీఆర్. పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం చేయిస్తుందన్నారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ జరిగిన విచారణను హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ధర్మాసనం స్పష్టంగా తీర్పునిచ్చిందని హరీష్ రావు తెలిపారు. దీంతో కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రలు బయటపడ్డాయన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వాగతించారు. హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత విధానాలను మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరంపై నిందలు మోపి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కుట్రల మేఘాలు ఎన్ని కమ్మినా ఎంతో కాలం సత్య సూర్యోదయాన్ని ఆపలేవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్టపై బురద జల్లాలని చూసిన వారికి కాలమే చెంపదెబ్బ కొట్టిందన్నారు. న్యాయస్థానం సాక్షిగా ఇవాళ ధర్మం గెలిచిందని దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పీసీ ఘోష్ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడడం అత్యంత కీలకమని తెలిపారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని నక్రేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, పీసీసీ నివేదిక అని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. గోదావరి నది ఉన్నంతకాలం కాళేశ్వరం ఉంటుందని చిరుమర్తి స్పష్టం చేశారు. పేరుకు ప్రజాపాలన అని చెబుతూ అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న పోడు రైతులు జీవించే హక్కును కాంగ్రెస్ సర్కారు కాలరాస్తుందని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ అప్రజాస్వామిక నివేదికపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందన్నారు ఎమ్మెల్సీ తాతమధు. అప్రజాస్వామిక పాలన చేస్తున్న రేవంత్ సర్కార్కు ఇది చెంపపెట్టు లాంటి తీర్పు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కనువిప్పు కలగాలన్నారు తాతమధు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్లో వేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కమిషన్లు వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి సూచన మేరకు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు ఇచ్చిందని భావించిన హైకోర్టు తగిన బుద్ధి చెప్పిందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి విషం కక్కుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతోనైనా రేవంత్ కళ్లు తెరవాలని సూచించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టదని ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు తీర్పుతో తెలంగాణ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్ అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులతో కలిసి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ నుంచి నైతిక మద్దతు ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆనాడే కేబినెట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మరి దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్లో ఆమోదం తెలిపిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని, హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని హరీష్ రావు అన్నారు. కార్మికులతో చర్చలు జరిగి వారి న్యాయబద్ధమైన కోరికలు పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. కుట్రపూరితంగా ప్రభుత్వమే ఆర్టీసీని సంక్షోభంలోకి నెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పార్టీకి ఎప్పుడో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందని, ఉచిత బస్సు భారాన్ని తప్పించుకునేందుకు సర్కారు కావాలనే కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సమ్మెకు నెట్టిందని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె వెనకాల బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా ధర్నాలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఆర్టీసీ డిమాండ్లు నెరవేర్చకుండా ప్రతిపక్షంపై ఏడుపేంటని మండిపడ్డారు. హైదరాబాద్ కుషాయిగూడలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బస్సు డిపో ముందు మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సర్కార్ దిగొచ్చేదాకా తమ ఆందోళన విరమించేది లేదన్నారు. మా మాటే వినరా అంటూ ఓ ఆర్టీసీ కార్మికులతో పాటు పక్కనే ఉన్న బాలుడితో కూడా కొట్టారు పరిగి డీఎస్పీ. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలించడాన్ని అడ్డుకున్నందుకు ఆర్టీసీ కార్మికులతో దురుసుగా ప్రవర్తించారు. పరిగి ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా సర్కారు ప్రయత్నిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ రావాలంటూ మహిళలు పాటలు, నృత్యాలతో సందడి చేశారు. రానున్నది బీఆర్ఎస్ సర్కార్, మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మార్నింగ్ ఎక్స్ప్రెస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కాళేశ్వరం రాకముందు తెలంగాణ ఎట్లుండే? అన్నదాతలకు ఎన్ని గోసలు, సాగునీటికి ఎన్ని తిప్పలు,
తాగునీటికి ఎన్ని పాట్లు. ఈ గోసలన్నీ పోగొట్టింది కాళేశ్వరం కాదా? తెలంగాణ ఆశాంతం నేల తల్లి గుండెల్లో జల నృత్య ఘోషను ఆవిష్కరించింది. వ్యవసాయం ఇడిసిపెట్టి వలసబాట పట్టిన అన్నదాతలను మళ్లీ తెలంగాణ బాటలు తొక్కేలా చేసింది. బర్రెలు వారిన నేలలను తడిపి ఆకుపచ్చటి చేన్లుగా మార్చింది. బంగారు తెలంగాణకు నేనున్నానంటూ జల భరోసానిచ్చింది. తెలంగాణ రైతులకేంట్రా కాళేశ్వరం ఉందిగా అన్న ధీమానిచ్చింది. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి, ఆర్థికానికి వెన్నుముకగా మారింది. గ్రీన్, బ్లూ, వైట్, పింక్ రెవల్యూషన్ కు ఊతమయ్యింది. ప్రతి తెలంగాణ రైతు నోట ఒకే మాట, ఇది కేసీఆర్ కట్టిన కాళేశ్వరం, ఇది నా కాళేశ్వరం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. ఆర్టీసీ సమ్మెతో మెట్రో ట్రైన్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లో రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్, అమీర్పేట్, నాగోల్ స్టేషన్లోని టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపించాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడుపుతున్నారు. నాగోల్, రాయదుర్గం మధ్య ప్రతి 4 నిమిషాలకు ఓ సర్వీసు నడపనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. రాత్రి 11 తర్వాత కూడా సర్వీసులను నడపనున్నట్లు మెట్రో ప్రకటించింది. రాష్ట్రంలో బడులకు నేడే చివరి పనిదినం కానుంది. రేపటి నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. మళ్లీ జూన్ 12న 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కోత దశలో ఉన్న వరి, మిర్చి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేలపాలైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నారం పరిధిలోని పర్వతరావు చెరువు ఆయకట్ట కింద మొత్తం 1500 ఎకరాలుండగా రైతులు వరి ధాన్యం సాగు చేస్తున్నారు. ఎకరాకు 50 బస్తాలు రావాల్సిన దిగుబడి 5 నుండి 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామంలో భారీ వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. సుమారు 90 ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్ల వానకి వరి పంట మొత్తం నేలరాలింది. వరితో పాటు రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 7 భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వానలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 6 సీనియర్
ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ ఆఫ్ జనరల్గా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డీజీపీలు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాసరావు, అనిల్ కుమార్, పిసి సజ్జనారున్నారు. ఈ 6 ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందినప్పటికీ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే విధులు నిర్వర్తించనున్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నేటి నుండి 3 రోజుల పాటు కొత్తగూడెంలో జరగనున్నాయి. ఈ సభలను విజ్ఞానదాయకంగా పోరాట స్ఫూర్తిని కలిగించే విధంగా నిర్వహించనున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. రాష్ట్రంలో పంటల ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న నిధుల పంపిణీలో జరుగుతున్న వివక్షపై చర్చిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో 26 క్వింటళ్ల పరిమితి నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కౌలు రైతులకు ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని, గన్నీ సంచుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గద్వాలలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాస్ హనుమంత నాయుడు సందర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి జలాలు అడుగంటాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో గోదావరి తీర ప్రాంతం ఎడారిని తలపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరితే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలకు నీటి సమస్య పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల క్రమేణా తగ్గుతుండడం ఆందోళనకు కలిగిస్తున్నది. అందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో గ్యాస్ సరఫరా సమస్య తీవ్ర రూపం దాల్చింది. సకాలంలో వంట గ్యాస్ లభించకపోవడంతో స్థానిక స్పందన ఇండియన్ గ్యాస్ కార్యాలయం ఎదుట వినియోగదారులు ధర్నాకు దిగారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆరోపిస్తుండగా సరఫరా కొరత కారణంగానే ఈ సమస్య తలెత్తుందని యాజమాన్యం అంటోంది. దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు ఖమ్మం వచ్చారు. విచారణకు హాజరు కావాలని కొన్నాళ్ల కిందట రంగారావుకు నోటీసులు ఇచ్చారు. 22న ఖమ్మంలో అందుబాటులో ఉంటానని ఎన్ఐఏ అధికారుల నోటీసులకు పోటు రంగారావు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆయన్ను విచారించనున్నారు. కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 27 అడుగుల గురుత్మంతుడు ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. యాత్రలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 29న భక్తులచే పాలాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 1న శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని మాధవరం తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పరమాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామ శివార్లో ఉన్న శ్రీ రంగస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు ఆరోపించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి చెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భౌతికాయాన్ని అశోక్ నగర్లోని ఆమె స్వగృహానికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రుడు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సాయన్న నివాసానికి తరలి వచ్చి సంతాపాన్ని ప్రకటించారు.